రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. మరి 2 ఏళ్లలో ఆయన చేసిన మార్పులు చేర్పులు ఏందండి? మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా అనిపిస్తున్నాయి కదా, జర మెల్లమెల్లగా అయితే అని కోరుకుంటున్నాం. అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు కదా, మొన్న చూసా మంచి ప్రెస్ మీట్ పెట్టిండు, అంతా చూస్తా అది చేస్తా నిలదీస్తా ప్రశ్నిస్తా అని అన్నాడు. మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయిండు, మళ్ళా అసెంబ్లీకి వస్తలేడు కదా, దానిపైన మీ అభిప్రాయం? వస్తాడు, ఎందుకు రాడు, టైం పడుతుంది, వస్తాడు. ఆయన వస్తే ఎటువంటి ప్రశ్నలు ముందుకు వస్తాయంటారు? ఇప్పుడు చేసినవి చేయని అన్ని తెలుస్తాయి కదా, ఎవరు చేసినవి ఎవరు చేయని అందరికీ తెలుస్తాయి. అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా అవకతవకలు జరిగాయి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు ఏమనిపించలేదు మాకు, ఇప్పుడు ఏమనిపిస్తలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మేము ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తాము, మేము ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో మా కార్యకర్తల నుంచి కూడా అంతే రెస్పెక్ట్ వస్తుంది, ఒక్కసారి అసెంబ్లీకి రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది కదా, రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది కదా, మరి ఆయన నుంచి ఏమైనా స్పందన వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది, ఎందుకు రాదు, మెల్లగా వస్తుంది. మరి ఇప్పుడు చేస్తున్న మార్పులు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో? చేస్తుండు, కొంచెం కొంచెం అయితే చేస్తుండు కదా. డెవలప్మెంట్ రోడ్లు గల్లీల గిట్ట మంచిగా అవుతున్నాయి. అంటే ఒక సీఎం హోదాలో ఉండి కొన్ని మాటలు వదులుతున్నాడు కదా స్పీచెస్ లో, దానిపైన మీ అభిప్రాయం? అంటే కేటీఆర్ మీద అనడం కానీ, టిఆర్ఎస్ పార్టీలని దూషించడం కానీ, వాటి గురించి అది వచ్చేస్తుంది అట్లా, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా అట్లా వస్తుంది, కానీ అట్లా మాట్లాడవద్దు ఎవరైనా.